ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలకు శుభవార్త. కొత్త సంవత్సరం కానుకగా వారికి 3,000 పెన్షన్ అందనుంది. 2024 జనవరి 3న మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని 3,000కు పెంచుతుంది. ఈ మేరకు ఆయన రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పెన్షన్ లబ్దిదారులకు లేఖలు రాశారు. 1వ తేదీన వాలంటీర్లు లబ్దిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులతో పాటు వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖలను కూడా అందిస్తారు. ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఇందుకు గాను 3న ఆయన కాకినాడలో పర్యటించనున్నారు. ఉదయం 9:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కాకినాడ చేరుకుంటారు. అక్కడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే ఆ లేఖల ముద్రణ పూర్తయి జిల్లాల వారీగా వాటిని చేర్చే ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పూర్తి చేసింది. దేశంలో ఎక్కువ మంది పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమేనని, మనందరి ప్రభుత్వమే ఇవన్నీ చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు సీఎం జగన్ ఆ లేఖలో తెలిపారు. దేవుడి దయతో మీ అందరికీ ఇంకా ఎంతో మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నట్టు కూడా పేర్కొన్నారు. జనవరి నుంచి ఇచ్చిన మాట ప్రకారం వారికి అందే పెన్షన్ 3,000కు పెంచుతున్నట్టు తెలిపారు. వారి కన్నీటి వేదనను నేను స్వయంగా చూశానని, మనవడిగా, ఓ బిడ్డగా, ఓ సోదరుడిగా ఆ మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు తూచా తప్పక పెన్షన్ను పెంచుతున్నామన్నారు. దీంతో మేనిఫెస్టోలో ఇచ్చిన 100% హామీలు అమలు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు పింఛన్ కేవలం 1000 ఉండేది. ఈ 5 ఏళ్లలో ఒక్కో అవ్వతాతల కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ 58,000. అదే మీ జగన్ తన 4.5 ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా 1.47 లక్షలు. దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా 1.67 లక్షలు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్హులైన మరో 28.35 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. ప్రతి నెలా పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు 66 లక్షలని చెప్పడానికి సంతోషిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్.